మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నానాటికి వ్యవసాయం జూదంలా మారుతోంది. ఈ ఏడాది చూస్తే ఎల్నినో ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. సాధారణంగా ఈ సమయానికి పంటలన్నీ పెరుగుదల దశలో ఉండి మొదటి దఫా ఎరువులు కలుపు తీయడం కూడా పూర్తయ్యేవి. కానీ ఈ సంవత్సరం ఎక్కడ చూసినా వెక్కిరిస్తున్న భూములే కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడు చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ పంటలు వేసుకోవచ్చు, ఎంచుకున్న పంటల్లో విత్తు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గత మాసంలో నీటి వస్తే ఉన్న రైతులు వరి వేసుకున్న ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ. రాష్ట్రంలో దాదాపుగా ఎల్నినో ప్రభావము మనకు తీవ్రంగా చూస్తున్నాం. జూన్ 22 నాటికి రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశించాయి. అప్పటి నుండి తీసుకున్నట్లయితే మనకు 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది మన ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అరపదరప మనకు విత్తనాలు వేయడం జరిగింది. వరి అయితే మాత్రం చూసినట్లయితే నారుమడి ఎదిగి రెడీగా ఉంది నాట్లు పెట్టడం కోసం. ఇంకా నార్లు పోసుకోవడానికి రైతులు ఎవరైనా అనుకున్నట్లయితే కంపల్సరీ వరిలో విత్తన శుద్ధి అనేది మనకు అవసరంగా ఉంది. తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసినప్పుడు మాత్రం 1 లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బన్డిజం అనేది కలపాల్సి ఉంటుంది. అదే పొడి పద్ధతిలో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజంని విత్తన శుద్ధి చేసుకొని నారుమడి చేసుకున్నట్లయితే తొలి నాళ్ళలో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళ నుండి కూడా వరి నారుని రక్షించుకున్న వాళ్ళము అవుతాము. పత్తి మనకు జూలై వరకు కూడా కొంతవరకు నాటుకోవడానికి సమయం ఉన్నది. కాకపోతే నమోదైన వర్షపాతాన్ని చూసుకొని మనం నాటుకోవాల్సి ఉంటుంది. మనకు తేలికపాటి నేలలో అయితే 50 నుండి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే నాటుకోవాల్సి ఉంటుంది గింజలను. అదే బరువు నేలల్లో అయితే అంటే నల్లరేగడి నేలల్లో అయితే 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే మనము ఈ పంటల్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాలుపెట్టు వాన అని మనం అంటాము. అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి కంపల్సరీ తడవాలి. ఆ తర్వాతనే మనము విత్తనం పెట్టుకున్నట్లయితే అవి మనకు తిరిగి మంచిగా మొలకెత్తి మనకు ఆశాజనకంగా పంట అనేది కనిపించడం జరుగుతుంది. మొక్కజొన్న కూడా మనకు బోదెసాళ్ళ పద్ధతిలో నాటుకోవాలి. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒకవేళ మనకు కొద్దిపాటి వర్షం పడినా కూడా ఆ సాళ్ళలో మనకు నీళ్లు నిలిచి ఆ బోదెల్లో తర్వాత కాలానికి మనకు పంట ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సాళ్ళ పద్ధతులు మాత్రమే నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సోయాకి మనకు ప్రస్తుతం చూసినట్లయితే టైము అంత అనుకూలంగా లేదు. ఆల్రెడీ సమయం మించిపోయినది. కంది మనకు జూలై 15, జూలై 25 వరకు కూడా నాటుకోవడానికి మనకు సమయం ఉన్నది. బోదెసాళ్ళ పద్ధతిలో నాటుకుంటే మొలక అనేది బాగా వస్తుంది. వర్షం పడుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ మనము రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన చెట్ల కింద విద్యుత్కు సంబంధించినటువంటి పరికరాల దగ్గర సరఫరా చేస్తున్నటువంటి పరికరాల దగ్గర మనము ఉండకూడదు. పశువులను కూడా మనము వాటి చెట్ల కింద కానీ పొడవాటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువుల దగ్గర కానీ మనం కట్టివేయడం అనేది చేయకూడదు. ఈ వరి వేయాలనుకున్న రైతులు మాత్రం ప్రస్తుతం మనకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రైతు కంపల్సరీ ఆయనకు నీటి వసతి ఉన్న దగ్గర మాత్రమే ఈ వరి సాగు చేయాలి. ఈ బోర్ల కింద మాత్రమే చేసుకుంటే బాగుంటుంది. వరి నాటు వేస్తున్నప్పుడు మాత్రం ప్రధాన పొలంలో కంపల్సరీ 1 బ్యాగు DAP, పొటాష్ కంపల్సరీగా మొదటి దఫాగా ఎరువుల కింద వేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి జాతి మొక్కలు కానీ, తుంగ మొక్కలు కానీ, వెడల్పాకు మొక్కలు కానీ ఈ రకాలైన 3 జాతుల మనకు మొక్కలు వరిలో చూస్తుంటాము. ఒక్కొక్క జాతిని బట్టి మనము రకరకాల కలుపు మందులు అనేవి సూచిస్తాము. రైస్ స్టార్ అని ఒకటి ఉంటుంది. 1 ఎకరాకు వచ్చేసి 250 మిల్లీలీటర్ల మందుని మనము అంటే ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొని 1 ఎకరాకు సరిపోగా కొట్టుకుంటే మనకు అది మొండి జాతి మొక్కలు అనేవి నశించబడతాయి.